ఆశా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. జీపీఎస్ విధానాన్ని అమలు చేయటానికి గత ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గారి పేరుతో నోటిఫికేషన్ ఇచ్చారు. 2023 అక్టోబర్ 20 నుండి ఈ నోటిఫికేషన్ అమలు జరిగే విధంగా ఇవ్వటం చాలా దారుణమైన విషయం. వెంటనే ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని, విత్డ్రా చేసుకోవాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. పీడిఎఫ్ ఎమ్మెల్సీల తరఫున మనందరికీ తెలిసిన విషయమే. సిపిఎస్ రద్దు చేయాలని మనం అనేక ఉద్యమాలు చేసాం, పోరాటాలు చేసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా ఆయన మనకు హామీ ఇచ్చాడు. కానీ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ప్రవేశపెట్టకుండా జీపీఎస్ అనే నూతన విధానాన్ని తీసుకొచ్చారు. ఈ జీపీఎస్ని శాసన మండలిలో ఆ బిల్లును మనం వ్యతిరేకించాం, ఇప్పుడు చట్టం చేశారు. అందుకని మనం పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా డిమాండ్ చేస్తున్నటువంటిది, అలాగే అన్ని సంఘాలకు కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం. వెంటనే జీపీఎస్ నోటిఫికేషన్ రద్దు చేయాలి. జీపీఎస్ ఎంత మాత్రం సమ్మతం కాదు. సిపిఎస్ను రద్దు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. అందువల్ల ఈరోజు ఇమీడియట్గా జీవో నెంబర్ 54కు అనుగుణంగా ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ని నిలుపుదల చేసి వెంటనే విత్డ్రా చేయాలని చెప్పేసి మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా కోరుతా ఉన్నాం. డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.